These are the logo meaning ఏంటి? Penguin. Linux operating system. Windows. Apple. iOS, iPhone. Android. Okay. This is the structure of the operating system. Okay. Topmost layer user and bottom layer hardware. Okay. Hardware means computer hardware అంటే ఏమేమి వస్తాయి మనకి? కీబోర్డ్, మౌస్, ప్రాసెసర్, పవర్ యూనిట్ ఒకటి, ర్యామ్, ఇవన్నీ కూడా మనకి దేని దాంట్లోకి వస్తాయి? హార్డ్వేర్. వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్? ఎగ్జాంపుల్స్: Linux, Windows, Android, okay, Mac OS, okay, these are all operating system. Okay, application means apps. Okay, మనం పర్సనల్ యూస్ కి ఏదైతే యూజ్ చేస్తున్నామో అన్ని కూడా అప్లికేషన్ అండర్స్ లోకి వస్తాయి. ఏమేమి వస్తాయి? ఎగ్జాంపుల్: ఫోటో ఎడిటర్, ఓకే, విఎల్సి ప్లేయర్, ఓకే, లేకపోతే మనకి మొబైల్ ఫోన్ లో చూసుకుంటే వాట్సాప్, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్. దీస్ ఆర్ కమ్ అండర్ అప్లికేషన్స్. ఓకే, యూజర్ మీన్స్ మనం ఎవరైతే కంప్యూటర్ తో ఇంటరాక్ట్ అవుతున్నారో వాళ్ళు. ఓకే, ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ డెఫినేషన్ కి ఎలా చెప్పుకుంటాం మనం? ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ కంప్యూటర్ అంటే మనకి హార్డ్వేర్ అండ్ బోత్ అంటే కాంబినేషన్. హార్డ్వేర్ తో పాటు మనకి ఓఎస్ ఉంటేనే మనం కంప్యూటర్ తో ఇంటరాక్ట్ అవ్వగలమా? ఓకే, ఓకే, ఇది ఒకసారి చూడండి రఫ్ గా ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్ పార్ట్. ఓకే, టాప్ మోస్ట్ లేయర్ వచ్చేసరికి యూజర్, అప్లికేషన్స్, then operating system, hardware. Okay, what is operating system? It manages all the hardware components of a computer. Okay, అది వరకు క్లియర్ కదా? వాట్ ఈస్ ఓఎస్ అంటే మనకు ఒక ఐడియా వచ్చింది కదా మీకు? ఓకే, ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ డేస్ కాల్స్ కి అయితే డిస్కస్ చేసాము. ఓకే, దీస్ ఆర్ all are functions of a operating system. First functionality ఏంటి? Memory management. Okay, in computer there are two types of memories. Okay, one is primary memory, secondary memory. Okay, మనం secondary memory అంటే ఏంటంటే అది పర్మనెంట్ మెమరీ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటి? హార్డ్ డిస్క్, సిడి, డివిడి, ఓకే, పెన్ డ్రైవ్ ఆల్సో సెకండరీ డివైస్. ఓకే, మనకి ప్రైమరీ డివైస్ అంటే ర్యామ్. ఓకే, అంటే ఏంటి? మనకి టెంపరీగా ఏదైతే పేజ్ ఓపెన్ చేస్తుందో ఇదంతా కూడా మనకి ర్యామ్ మెమరీలో ఓపెన్ అవుతుంది. ఓకే, మనం ఈ ప్యానల్ ఆన్ చేసిన వెంటనే ఆపరేటింగ్ సిస్టమ్ దేనిలో స్టోర్ అయి ఉంటుంది? సెకండరీ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఇదంతా కూడా మనకి ఏంటి? ర్యామ్ మెమరీలోకి కాపీ అయ్యి అప్పుడు మనకి విజిబిలిటీ అయితే వస్తుంది. ఓకే, మెమరీ మేనేజ్మెంట్ వచ్చేసరికి టూ టైప్స్ ఆఫ్ మెమరీస్, ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. ఓకే, ప్రైమరీ మెమరీ అంటే ఒక టెంపరీ మెమరీ అని ఐడియా ఉంచుకోండి. నెక్స్ట్ secondary memory means permanent memory. Okay, process management. Okay, process management also function of the operating system. Okay, in process అంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ పీపీటీ అనేది ఓపెన్ చేస్తాం. ఓకే, అదొక ప్రాసెస్. ఇక్కడ ఫైల్ అనేది ఓపెన్ అయింది కదా, అదొక ప్రాసెస్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో మనం యూట్యూబ్ ఏదైనా ఓపెన్ చేస్తాం అనుకోండి, అదొక ప్రాసెస్ అవుతుంది. ప్రతి దానికి కూడా ఇవి అన్ని స్టెప్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ప్రతి దానికి కూడా ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. దట్ మీన్స్ జాబ్ క్యూ. తర్వాత అది రెడీ స్టేట్ లోకి వస్తుంది. ఓకే, రెడీ క్యూ. నెక్స్ట్ అది మనకి ప్రాసెస్ ఇలా మనకి